ఈరోజు ఏంటి వార్తలు అసలు? అబ్బబ్బా, అప్పుడే తెల్లారిందా? పక్కింటి సరోజకి అప్పుడే ముగ్గేసిందిగా. 4 చుక్కలు ముగ్గేసింది. నేను చూడు, దానికంటే పెద్ద ముగ్గేసేస్తా. అదేంటి ముత్యమంతా బతుకు ముఖమెంత ఛాయ కదండి, అందుకే డికాషన్. తెలివి తెల్లారా నేను ఛాయ్ తాగుతా తెలుసు కదా, నాకు ఛాయ్ తీసుకురా. ఏంటండి, ముగ్గు కూడా పూర్తి చేయని కదా, ఎప్పుడు చూడు ఏదో ఒక పని చెప్తూనే ఉంటారు. అయ్యా అయ్యా, అయ్యా ఏంటయ్యా, ఎప్పుడు చూసినా ఏదో ఒక పరిశాలు ఆలోచిస్తానే ఉంటాం. ఇది ఏం చేద్దామంటారు? మొన్ననే ఎండాకాలం పెద్ద బిడ్డకు పెళ్ళాయి, దసరా పండుగ కాబట్టి బిడ్డకు అల్లుడికి తొలతర దసరా పండుగ వస్తా అండి పిలిచింత బట్టలు పెడదామంటే చేతిలో రూపాయి లేకపోయా. ఇక బిడ్డకి అల్లుడికి పండుగకు ఇచ్చి ఎట్లా బట్టలు పెట్టాలా అని ఆలోచిస్తున్నా. మొన్ననైనా పానం మంచి లేక డబ్బులన్నీ దావకాలనే పోతున్నాయి. ఏం కాదులయ్యా, నువ్వేం ఆలోచించకు. మొన్న రాఖీ పండగకి మా అన్న 1500 ఇచ్చిండు. అల్లుడు గారికి పాయసం కొనుక్కరా. మీ అన్నానికి రాఖీ కట్టిన దానికి రాఖీ కట్టిన 1500 నీకు సీర కొనుక్కోమని ఇచ్చింది. ఇంకా బిడ్డలు పెడితే ఎట్లా? నీకు కూడా సీరియల్ లేవు కదా. ఏం కాదులే అయ్యా, రాఖీ పండగ ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు కదా, నేను వచ్చే సంవత్సరం కొనుక్కుంటాలే. మరి ఇక ఏం కొంటామంటావు బిడ్డలకి? నువ్వు అల్లుడి గారికి అయితే పాయింట్ షర్ట్ కొనుక్కరా, అమ్మాయికి నా కాడకు చీర ఉంది, అది పెట్టేద్దాం. అబ్బో, దసరా పండుగకు వస్తే రాబట్టి బిడ్డకలకు మొన్ననే తెలియదు అల్క వెల్క బట్టలు పెట్టే మనసు ఉంటుందా? ఏం కాదులే అయ్యా, మన అల్లుడు గారు మనల్ని అర్థం చేసుకుంటారులే. సరే మరి నేను గట్లా పోయేస్తా. సరే. కాసేపటి తర్వాత అబ్బాయి వర్షం ఏంటో ఏమన్నా ఇంకా బయట అడుగు పెట్టిన లేదు, టప్ 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 వర్షం పడి ఏం చేస్తుందో ఏమో, ఎప్పుడు పంటలు ఉండడం తప్ప బయటనే వస్తున్నాయా? ఏంటయ్యా వర్షంలో తడిచి వచ్చినావు? అవును, మంచి పని చేసినావు. అసలుకే మొన్ననే జ్వరం తగ్గింది నీకు. ఇట్లా బయట పోయినా లేదా వర్షం వచ్చింది, ఇక ఈ రంగయ్య తాతీట్లనే కూర్చున్నా. సరే కానీ నువ్వు మాత్రలు వేసుకున్నావా? అవును, నిన్న మరి మరి మాటలే రోజు రోజుకి నా మధ్య ఫ్రీడమ్ వస్తుంది. పానమే మంచుకుంటలేదు. ఇదిగో ఈ మాటలు వేసుకో. మనిషి సూర్యునికి బాగానే ఉండడు, మాటలు వేసుకుంటున్నాను అనుకుంటురా. ఈ మధ్య చూస్తూనే ఉన్నాం కదా, బయటికి పోతే ఫుల్ జ్వరాలు. 10 మందిలో 8 మందికి జ్వరాలే ఉంటున్నాయి. డెంగు ఫీవర్ వచ్చింది ఈ మధ్యనే. అరే కృష్ణ గారు మన దోస్తు, 10th క్లాస్ దోస్తు, వాడు ఏం చేస్తుంటే ఒకసారి ఫోన్ చేద్దాం. హలో బాగున్నా కృష్ణ, నువ్వు బాగున్నావా? ఏం చేస్తున్నావు మరి? నాదేముందిలే, ఈ సాఫ్ట్వేర్ జాబ్ అని ఊళ్ళోట్లు వచ్చినా 24 గంటలు ఆ ల్యాప్టాప్ కూర్చొని పని చేస్తూనే ఉండాలి. నేను కూడా బిజినెస్ పెట్టుకున్నా కానీ ఆ బిజినెస్ అంతా లాసే ఉందిరా. అవును, కానీ చెప్పడమే మర్చిపోయినా, మన రాము ఉంది కదా స్కూల్ ఫ్రెండ్. అవునవును, వానికి మధ్య ఆరోగ్యం బాగాలేదంట, అది పోయి చూసి వద్దాం కదా. అవునవును, వెళ్దాం మరి, ఇద్దరం కలిసి వెళ్దాం మరి. నేను ఈ వీకెండ్ లీవ్ పెడతా, అటు పోయి అట్లా మన ఊరికి చూసి వద్దాం. సరే సరే, వస్తున్నా మరి, వెళ్దాం మరి ఇద్దరం కలిసి వీకెండ్. కొన్ని రోజుల తర్వాత. ఏ హాయ్ కృష్ణ. హాయ్ హాయ్. ఇదే నా వాళ్ళ ఇంట్లో ఉంటున్నా. అవును, చూడు అసలుకి ఊళ్ళో అడుగు పెట్టగానే ఎంత ప్రశాంతంగా ఉందో, ఆ చెరువు, మన స్కూలు, మన తోట ఎంత గుర్తొస్తుందో నాకైతే. నిజంగా పల్లె అంటే అసలు కాలుష్యం లేని ఊరు, అసలు ఎంత మంచి వాతావరణం, చాలా చల్లగా ఉంది ఊరు. సరే కానీ పోయి రాము దర్శనం. ఈ మధ్య అసలు ఏమి మాట్లాడుతున్నావు అని ఇక లక్ష్మి అంటారా అదే సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటే కంప్యూటర్ కంటే కూర్చుంటారు, అలా తీరికనే ఉంటుంది ఎక్కువ చేయడానికి. అవునయ్యా, చాలా రోజులు అవుతుంది అలా చూసి బాగుండు. రాము, అరే రాము.
మంచిగా ఉన్నది ఆరోగ్యం. అరే నాకు లక్ష్మి ఫోన్ చేస్తే తెలిసిందా నీ పానం బాగాలేదంటే ఇప్పుడు ఎట్లుంది? నా కోసం గంట దూరం నుంచి చూడడానికి వచ్చిందా అదే మీరు? మీ కాదు నీకు ఎవరు వస్తారు రెడీ కోసం ఆయన ఊర్లో దిగనిమ్మడే నీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చినాయిరా. ఆవు సీత ఇక నిలబడి మాట్లాడించుడేనా ఏమైనా తెచ్చుడున్నదా? అవే సీత ఫస్ట్ ఇంకో ఈ ఫ్రూట్ తీసుకెళ్ళి పోయి తీసుకొని రా. అరే ఏం కాదు తీసుకెళ్ళరా. నువ్వు కట్ చేసి 2 రోజులు లేచిన అడగాలి రావు. కోసి తీసుకురా. ఇంకేంటో విశేషాలు? అంత మంచిదే. ఇంకా ఆరోగ్యం ఇప్పటికైతే మంచిగానే ఉన్నది. ఇదిగో ఇంకేంటి మరి ఎంటర్ విశేషాలు? పడొచ్చిరు కొబ్బరి ఎంత పెద్దగా ఉన్నాయి. మా తోటలే కోయలు కోసాలి. అరే బోర్డు ఇంత బియ్యం వస్తే రావు మనసు రావాలి. సరే కానీ మా కృష్ణగారికి చేపల కూర అంటే చాలా ఇష్టం, లక్ష్మి కూడా చాలా ఇష్టం. ఇక చేపల కూర అంటూ మేము ఇట్లా ఊరు చూసి వస్తాం సరే ఇప్పట్లో చేపలు అంటే ఏడ దొరుకుతాయి సీత? చేపలు ఇంకా మంచిగా తీసుకొచ్చి ఇట్లా పులుసు వేసుకుని ఇట్లా ఫ్రై చేసి సరే రావు రారా. అబ్బా కూర రావు మన కూర రాదు. అనిత టీచర్ ఉంటుంది, తెలుగు టీచర్ మస్తు ఇష్టం, పెద్ద జుట్టు ఉంటుంది. కాబట్టి మన సీత ఇంత జుట్టు మరి అది మొన్న తిరుపతి ఏంటన్నా ఒక్కొక్కసారి జుట్టు ఇచ్చేసింది లేదా? రాముడు చెప్పడం మర్చిపోయినందుకు ఈ మధ్య కబడ్డీ కూరలో తిన్నో ఉంటుందా? అవి సత్స మన దోస్తాను ఉన్నట్టే ఉంది అంతా. అవునా మరి ఇదే ఒక 2 ఎకరాలు ఈ వరి పంట వేసిన, ఇంకా 5 ఎకరాలు ఉంటాయి కదా అది పత్తి వేసిన. ఇక కొబ్బరి తోటలు చూడవు అది అప్పట్లో మనం మా తాత విషయం చూడు గబ్బే మంచిగా నేను నిన్న కొబ్బరికాయలు ఇచ్చింది కదా నువ్వు గిబ్బేలి మస్తు తీయగున్నాయి రా నీ చెట్లవే నాకు కొబ్బరికాయలు. ఇక సార్లే కానీ మనం వచ్చి సీత చేపల కూర అందినట్టుంది. ఇక పోదాం పదండి. సీత కమ్మగా ఆసన మా ఇంట్లో సీత చేపల కూర వండితే ఊరంతా బాగా అవును మస్తు భయం కంటే ఇంకా చేపల ఫ్రై నాకు కూడా కొంచెం పెట్టి పంపించు సరేనా? అరే సీనియర్ ఒకటి ఎప్పుడో మర్చిపోయినా. స్కూల్లో ఎక్కువ ఒక క్లాస్ ఎక్కువ చెరుకుపోయినాం. చెరుకుపోయి మంచి చేప పట్టుకుని వచ్చినాం. వస్తుంది నేనైతే అయితే పెట్టలో పుసుకులా తినేసి మొత్తం నా వీరు చేసి అన్ని చేపలు. అయినా ఎంతైనా చేపల కూర అంటున్నా మా సీతమ్మ తర్వాత మీరు మాట్లాడుకుంటుండండి, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. చిన్నపిల్ల ఇంటి వస్తాను కాలేజ్ నుంచి. లక్ష్మి నేను 5 నిమిషాలలో వస్తాను, మీరు మాట్లాడుకుంటుండండి. బస్ వచ్చిందా? పిన్ని కాదు, బస్ వచ్చిందా? అంటే మొన్ననే ఎగ్జామ్స్ అయిపోయినాయి అమ్మా. అవునా? ఏమోనే పుట్టలేదు. ఇగో మీ నాన్న చిన్నప్పటి దోస్తులు ఆ రోజు వెళ్ళగానే పలకరించాలని. సరే అమ్మా. బాగున్నారా బాబాయ్? బాగున్నా బాబాయ్. మీ బాగున్నారా అత్త? బాగున్నా మీ తిరుపతిలో ఉన్నాం. బాగున్నా అత్త.
అందరు మంచిగా అన్నీ నా ఒక్కడే వచ్చినాయి. మంచిగా అవుతుంది నాన్న అన్ని బాగుంది. అవును బిడ్డ, బతుకమ్మ పండుగకి ఇంకా వారం రోజులు ఉందిగా, ఇప్పుడు ఏం సెలవులు ఇచ్చింది నీకు? అంటే మేము మొన్న యూత్ ఫెస్ట్ అని కొత్తగూడెంకి వెళ్ళాం నాన్న. ఆ సంతోషాన్ని మీకు కూడా చెప్తామని వచ్చాను. అరే రాము అసలు విషయం తెలుసా? మరి ఏమనుకుంటావు నా బిడ్డ అంగిట్లో ఉంటుంది అవునయ్యా, జిల్లా స్థాయిలో ఫస్ట్ వచ్చిందంటే మాటలా, ఇప్పుడు దేశ స్థాయిలో అది రాష్ట్ర స్థాయిలో పోతే తర్వాత మళ్ళీ దేశ స్థాయిలో పోతే ఏమోలయ్యా, అన్ని నీకే తెలిసిన మన ఆరు తల్లి. సరే అయ్యా, నేను ఈ ప్రైజ్ అందరికి చూపించేస్తాను. రైతు తర్వాత పెట్టొచ్చు కానీ బిడ్డకు అంత దిష్టి తాకినట్టు దిష్టి బిడ్డ బిడ్డ ఇదిగో దిష్టి, ఒక దిష్టి, అక్కడ ఇంకో దిష్టి, ఇంకో మీ నాన్న దిష్టి, ఇక్కడ ఇంకో దిష్టి, అందరికీ ఇంకేంది బిడ్డ అంత మంచిగా మరి ఉంటావు ఒక వారం రోజులు అయ్యో వారం కుదరదు నాన్న, మళ్ళీ ఎమ్మటే వెళ్ళిపోవాలి రేపు పొద్దున్న. మా కాలేజ్లో ఇప్పుడు కొబ్బరి సాగు గురించి ఒక ట్రైనింగ్ నడుస్తుంది నాన్న. దానికి మేమందరం ఉండాలి, ఏంటి వాళ్ళు అవునా ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఉంటారు అందరూ ఉండాలి నాన్న. అందుకే వెళ్ళాల్సి వస్తుంది, రేపు పొద్దున్నే వెళ్ళిపోవాలి ఎమ్మటే. ఆ ట్రైనింగ్ ఏంటమ్మా? ఏం చెప్తారు అక్కడ? అంటే ఆ ట్రైనింగ్ దేని గురించి అంటే కొబ్బరి పంట గురించి. ఇప్పుడు కొబ్బరి కాయలు వచ్చిన తర్వాత అది అంత ఎత్తు నుంచి తెంపడం చాలా కష్టం కదా. సో అంత కష్టపడకుండా ఒక యంత్రాన్ని రూపొందించారు. ఇంకా మేము పోయిన ఏడాది వచ్చినాం కదా నేను మీ అమ్మ మామయ్య గదే మీకు ఇంకా గదే కానీ ఈసారి కొంచెం కొత్తగా ఉంటుంది. అవును, ఇంతకు మిషన్ అంటే ఉచితంగా ఇస్తారా లేకుంటే పైసలు పెట్టాలా మిషన్ కి? అంటే ఈ ట్రైనింగ్ మొత్తం 6 రోజులు ఉంటుంది బాబాయ్. ఈ 6 రోజులలో ఎవరైతే రైతులు ప్రతిరోజు వచ్చి ట్రైనింగ్ కి ఉంటారో వాళ్ళకి ఇది ఉచితంగానే ఇస్తారు. అవునా, ఒకవేళ అంత పెద్ద చెట్టు కదా, ఒకవేళ ఎక్కినాం మన మిషన్ తీసుకొని కింద పడ్డాము అప్పుడు ఎట్లా మరి? ఆ యంత్రాన్ని ఎలా రూపొందించారంటే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి రూపొందించారు. పొరపాటున ఏదైనా జరిగినా కూడా మనకి ఇన్సూరెన్స్ అనేది ఇస్తారు. అదే మంచిది కదరా, పోదామా మరి? అవును మంచిగా కదా, మరి నేను కూడా ఎత్తాం అనుకుంటున్నాను ఎదురుతో. అయినా లక్ష్మి కృష్ణ మీరు మంచిగా జాబ్ చేస్తున్నారు, బిజినెస్ ఉంది, నీకెందుకు ఇవన్నీ? అయ్యో ముచ్చట ఎప్పుడే మర్చిపోయాము. చెప్పలేదు ఆ సాఫ్ట్వేర్ చేసే బదులు ఇక్కడ పొలాల్లో ఏదో ఒకటి వేసుకున్నా మీలో ప్రశాంతంగా బతకొచ్చు. అవునా అంటే ఇప్పుడు మొత్తానికి నువ్వు కొబ్బరి తోట అదేరా, నేను కూడా మొన్న కౌలుకి ఇచ్చిన 10 ఎకరాలు వాళ్ళు టయానికి పైసలు ఇయ్యారు అసలుకి. ఇప్పుడు ఈ కొబ్బరి సాగేదో అంటారు కదా, కొంచెం ట్రైనింగ్ సరే కొబ్బరి సాగు బిడ్డ పోతాను కదా. బిడ్డకు పంపించిన మీటింగ్ పోదాం మరి సరే ఇగో బిడ్డకి ఏమైనా చేసిన ఉంటాయి కదా బిడ్డకి అది సున్నుండదు కాల్చుట్లా అని చూసిన. మాకు వస్తుంటే 10 రోజులకి మళ్ళీ ఏం దసరా కాదు వస్తారని. ఇదే అక్క బాబా, ఇదే మా కాలేజ్. చాలా పచ్చగా ఆహ్లాదకరంగా, చాలా ప్రశాంతంగా, వాతావరణం కూడా చాలా బాగుంటుంది మా కాలేజ్. అవునక్క. మరి ట్రైనింగ్ అనేది ఏడుంటుంది ఇట్లా చక్కగా పోవాలి. ఆ. చక్కగా ఉంటే ఎదురుగానే ఒక రూమ్ ఉంటుంది, దాంట్లో వెళ్తే అక్కడనే ట్రైన్. సరే బిడ్డ నేను పోతాం మరి నీకు క్లాస్కి ఏదో ఉంటే కదా అటు ఫీల్డ్ పోవాలి ఇవన్నీ సరేనా? సరే బిడ్డ జాగ్రత్తగా ఉంది సరేనా? 10 రోజుల్లో మళ్ళీ ఇంటికి ఫాస్ట్ ఫుడ్ బిర్యానీ పనులు తెచ్చుకొని సరే మరి డబ్బులు ఇవ్వరా?
మరి స్టార్టింగ్ తీసుకోవడం దీన్నే ఏదో పెట్టింది కదా కొబ్బరి దీన్నే కావచ్చు. అన్నట్టు చాలు మేడం. నమస్కారం మేడం. నమస్కారం. నా పేరు రామయ్య. రామయ్య ఆయన పేరు కృష్ణ. ఇది లక్ష్మీ. అది మా కూతురి ఫైనల్ ఇయర్ ఏఎల్పి ఇస్తుంది కదా, దీంతో వల్ల పేరెంట్స్ మేము ఇద్దాము. అదేనండి మొన్న జిల్లా స్థాయిలో మరి దేనికి రకంగా చెప్పండి మేడం దాని గురించి. ఈసారి పాంప్లెట్ చదివి మీకు చెప్తారు. కొబ్బరి అభివృద్ధి బోర్డు విజయవాడ కేంద్రం వారి ఆర్థిక సహకారంతో కొబ్బరి వృక్ష మిత్రులకు 6 రోజుల శిక్షణ కార్యక్రమం వ్యవసాయ కళాశాల అక్షరావుపేటలో ఏర్పాటు చేస్తుంది. దీనివల్ల కొబ్బరి చెట్టు ఎక్కే కార్మికులకు ఉచితంగా 6 రోజులు శిక్షణ ఇచ్చి కొబ్బరి చెట్టు ఎక్కే పరికరాన్ని ఉచితంగా అందజేస్తారు. అంతేకాకుండా చెట్టు మీద నుండి కింద పడినప్పుడు లేదా ఇంకా ఏదైనా అపాయం అనుకోకుండా జరిగితే కేరా సురక్ష అని బీమాను కూడా మొదటి సంవత్సరం ఉచితంగా కడతారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కేవలం 93 రూపాయలు చెల్లించి ఆ తర్వాత మనం బీమాను రెన్యువల్ చేసుకోవచ్చు. ఈ శిక్షణ కార్యక్రమంలో దీనికి అనుగుణంగా యోగా, వ్యాయామాల ప్రాధాన్యత, కొబ్బరి సాగులో పాటించవలసిన మెలకువలు, కొబ్బరి నర్సరీ యాజమాన్యం మరియు డబ్బు ఆదా చేసుకునే పద్ధతులు, ఇంకా కొబ్బరి వృక్ష మిత్రుల అభివృద్ధికి తోడ్పడే ఎన్నో విషయాలను మన కళాశాలలోని బోధనా సిబ్బంది శిక్షణ ఇస్తాం. అవునా సార్? ఆ రోజు కావాలి. 6 రోజులు తప్పకుండా రాదు. అక్కడ ఒక ఇన్సూరెన్స్ బాగుంది కదా. అది కూడా మంచిగా ఉంది. మరి తీసుకుంటాం ఆ రోజు వచ్చి. మిషన్ కూడా ఫ్రీగానే ఇస్తారు. సరే సార్ రేపు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత తోటంతా మంచిగా ఉన్నది. ఇప్పటికి కాయలు వేయడము అంత మంచిగా ఉన్నది. ఆ ట్రైనింగ్ పోయిన పుణ్యం వల్ల నాకు పంట కష్టం అంతా తిరిగి ఇంకా మంచిగానే ఉంది. ఇక్కడ అవునా రాము, ఆరోగ్యం ఏంటి? ఇంకా బాగానే ఉంది. చూస్తే వెనక తోట మంచిగా ఉంది. అవు మొన్న కొబ్బరికాయలు చెట్టు ఎక్కింది నువ్వేనా? నేనే ఆ ట్రైనింగ్ పొందినందుకు ఎంత ఉపయోగపడ్డది తెలుసా? ఇక నువ్వు కూడా నేనే ఎక్కుతున్నా, ఎక్కుతున్నా. అరే నేను ట్రైనింగ్ పోయి వచ్చినాక నేను కొబ్బరి సాగు చేసిండ్రా. అక్కడ చేసినాక నేను బిజినెస్ వచ్చిన లాస్ మొత్తం పోయి మంచిగా పొదుపు చేసుకుంటున్నాను రా పైసలన్నీ. అసలు ఆ ట్రైనింగ్ ఏం పొందినో లేదు కానీ చాలా మాకైతే మస్తు లాభాలు వచ్చినాయి ఇంట్లో. అవునురా, ఇట్లాంటి ట్రైనింగ్స్ ఇంకా ఏమన్నా ఉంటే చెప్పమని చెప్పి చెప్తా. నా బిడ్డ కూడా అలా కాలేజీలో ఉన్నాయని ట్రైనింగ్లు రైతులకు ఉపయోగపడేది అన్ని కూడా చెప్తానే ఉంటారు. ఇప్పుడు ముగ్గురు దోస్తులే కొంచెం చేస్తున్నారు. ఏముంటది ఆ ట్రైనింగ్ పోయిన పుణ్యమా అని అంత మంచిగా ఉంది. ఇప్పుడు కొబ్బరికాయలు నింపుకోవడం కూడా సులువుగా అయిపోయింది. లక్ష్మి ఇది మీరేనా? మాదే చూడ ఎంత మంచిగా ఉందో అన్ని నేనే చేసిన పనులు ఎక్కుతున్నా దిగుతున్నా. అవునా, మీ దోస్తులు ఇలా కొబ్బరి సాగు చేసే రైతులు ఇటువంటి మీటింగ్లు ట్రైనింగ్లు అటెండ్ అవ్వడం వల్ల వాళ్ళు ఆధునిక పద్ధతులు ఉపయోగించి వ్యవసాయంలో దిగుబడులు పొందవచ్చు. మరియు ప్రైవేట్ జాబ్లు చేస్తూ ఒకరికింత ఆధారపడి బతికే బదులు మనకున్న భూమిలో మనం వ్యవసాయాన్ని సాగు చేస్తూ ఆధునిక పద్ధతులు ఉపయోగించడం వల్ల మనం కూడా చాలా అభివృద్ధిగా చెంది మన కుటుంబంతో మన పిల్లలతో సంతోషంగా ఉంటాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చినటువంటి శ్రీ రఘు గారు, శ్రీ మాస్టర్ ట్రైనర్స్ రఘు గారు, శ్రీను గారికి మరియు సిబిడి విజయవాడ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ కుమార్ గిల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.